ఈరోజు మనం గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ గాటా నిర్వహిస్తున్నటువంటి ఆటిజం అవేర్నెస్ సెషన్ దగ్గర ఉన్నామండి. మనతో పాటు గాటా ఫౌండర్ గిరీష్ గారు, అలాగనే ప్రెసిడెంట్ నిరంజన్ గారు, డాక్టర్ ఏఎంఆర్ గారు, వెంకట్ గారు అందరూ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి గిరీష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే సార్. గుడ్ ఐఎమ్ గుడ్. ఓకే, సో మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు 2006 ఆ టైంలో 10 years బ్యాక్ చేస్తే ఒక 5-6 వచ్చారు అన్నారు. ఈ రోజు ఆల్మోస్ట్ 50 members దాకా వచ్చారు. సో ఇది చూస్తే కొంచెం మనందరం కన్సర్న్డ్గా ఉండాల్సిన సిచ్యువేషన్. దీనికి యాజ్ అ కమ్యూనిటీ లీడర్స్గా మనము ఇలాంటి సెషన్స్ మోర్ అండ్ మోర్ చేయాలి. ఈ రోజు మీకు ఈ సెషన్ చేయడం ఏమనిపిస్తుంది అప్పటితో పోలిస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్, టు బి ఫ్రాంక్, నాకు చాలా బాధ కనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ ద నంబర్స్ రైజింగ్. The people in need of this kind of sessions are increasing, which is a bad thing, but it doesn't matter. We cannot do anything. It's part of life, and so we do our best to bring awareness to the community. సో ఇలాంటి వాటి ఈ రోజు మనకి ఆల్మోస్ట్ 50 members దాకా వచ్చారండి. బట్ మనందరికీ తెలుసు, మన కమ్యూనిటీ లీడర్స్గా ఇంకా మోర్ పీపుల్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ కమ్యూనిటీలో ఇలాంటివి చెప్పుకోవడానికి కొంచెం ఇన్హిబిట్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అండి? నెంబర్ 1 అండి, ఆ స్టిగ్మా తీసేయండి ఫస్ట్. ఎందుకంటే ఐఎమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ autism. I'm living with autism for 26 years with my daughter. ఫస్ట్ లో కొంచెం ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్. అంటే యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్, వెరీ డిటర్మైన్డ్, అండ్ బీ యువర్ సెల్ఫ్, లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్. సో కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ అంటారా, మేబీ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, బట్ రాను కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ కూడా పెరుగుతుంది. People will accept you as yourself, and I think you'll get more support from the community. And organizations like this are coming forward to help you, to educate you, how to get that sustainment among yourself. ఓకే, దట్స్ గుడ్ అండి. సో ఇప్పుడు మీరంటే కొంచెం దృఢమైన మనిషి, ఎవరైనా ఏమన్నా సమాధానం చెప్పే సత్తా ఉన్నవాళ్ళు. అలా కాకుండా ఇలా కొంచెం సిగ్గుపడుతూ లేకపోతే సొసైటీలోకి రావడానికి ఇబ్బంది పడుతూ ఇలా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? గుడ్ ఒకటండి, సజెషన్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేకప్ యువర్ మైండ్. ఫస్ట్ థింగ్, మేకప్ బీ స్ట్రాంగ్, మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగర్, and you have a good circle who can understand you better, and understand what condition are you through, and support you and make you stronger. అలాంటి గ్రూప్ తో ఉండటమే బెస్ట్. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఏఎంఆర్ గారు ఉన్నారు, ఆటిజం స్పెషలిస్ట్. ఇండియా నుంచి యుఎస్ ట్రిప్ లో భాగంగా ఈరోజు అట్లాంటాలో మనతో మాట్లాడుతున్నారు. సో మీరు ఇందాక చెప్పిన దానికి ఎక్స్టెన్షన్గా అండి, సో ఇప్పుడు మీరు ఇక్కడ సెషన్ ఇచ్చారు, అలాగనే హోమియోపతితో ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మిమ్మల్ని మీతో కన్సల్టేషన్ కానీ లేదా మీతో మాట్లాడడానికి పేషెంట్స్ ఉన్న పేరెంట్స్ చేయాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? జనరల్గా అంటే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సల్టేషన్స్ హియర్. ఏదో తెలిసిన వాళ్ళ కోసం కానీ మన వాళ్ళ కోసం కానీ మన వెంకటరెడ్డి గారి ఆఫీస్లో జస్ట్ గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రామ్ లాగా చిన్న 1-to-1 సెషన్ పెడుతున్నాము. దానికి అటెండ్ కావచ్చు. దాంట్లో మీ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే ఉచితంగా ట్రీట్ చేసుకోవచ్చు, అంటే తెలుసుకోవచ్చు. ఓకే. సో అలాగే వెంకట్ గారు, మీరు ఈరోజు గాటా ద్వారా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు కదా. సో లేండి, మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, అసలు ఎలా స్టార్ట్ చేశారు? లాంగ్ ఆన్సర్ షార్ట్, మా రామోళ్ళ బ్రదరు డాక్టర్ గారు, నేను సినిమాలో నటిస్తున్నాను అంటే ఎవరో అమెరికా నుంచి సినిమాల కోసం వస్తున్నాను చూసేదానికి వచ్చారండి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలా పరిచయం అయ్యారు. సో తర్వాత ఇట్లా ఆటిజం అని చెప్పి ఆయన, యాక్చువల్గా ఇది ఫ్యామిలీ ట్రిప్, ఇది 21 days ఫ్యామిలీతో వస్తే మనం రిక్వెస్ట్ చేసి మా ఆఫీస్లోనే ఇక్కడ ఉండేవాళ్ళని చూస్తున్నారు. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఆయన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన దానిపైన ఉంది. సో పీపుల్ కెన్ రీచ్ దేర్. ఇక్కడ అట్లాంటాలో అయితే నాది 1740 గ్రాస్లాండ్ పార్క్వే,
యూనిట్ నెంబర్ 304 అక్కడ ఉన్నారండి. బట్ దే నీడ్ టు కాల్ దట్ నెంబర్, వాట్ ఎవర్ ద నెంబర్ ఇన్ దేర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ గాటా అరేంజింగ్. అంటే గాటానే కాదండి, చాలా తెలుగు మంది పీపుల్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఉన్నారు బేసిక్గా అట్లాంటాలో. ఇక్కడ ఆటిజం అనేది గాటాకు తెలియదు, ఆటిజంకు తెలియదు గాటా పాట తెలీదు. మనం డిబేట్ చేసుకుంటున్నాం. అందరూ తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆటిజం గురించి తెలుసుకోవాలి, ఆటిజం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ గాటా ఈస్ ద ఫస్ట్ ఫోకస్ ఆఫ్ అంటే చేయడం అనేది ఇట్ ఈస్ సంతోషకరమైన విషయం. Yes, any people, if they need autism, so Dr. AMR is available. Thank you. Thanks NRI వెంకీ గారు. థ్యాంక్ యూ వెంకట్ గారు. అలాగనే మనతో పాటు డాక్టర్ నందిని రెడ్డి గారు ఉన్నారు. నందిని గారు, మీరు అట్లాంటాలో డాక్టర్ యాజ్ యూజువల్ కానీ, సో ఈరోజు మీకు ఒక డాక్టర్గా, మన పేరెంట్స్ వచ్చారు బాగానే ఉంది, బట్ ఒక డాక్టర్గా మీరు అటెండ్ అయ్యారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? Right. Actually, this is my first time I'm coming out. Dugireddy garu adiginanduku. I'm a physician, I'm a mom, but I have a child who is going through the same thing. So it's easier as a physician, but it's a worst combination you can ever have. Mother and a physician going through a child with autism, because you have your medical knowledge akada, adi, and you have your child. You're going through both the things. Finally you get like grips with reality. There should be something else, and you don't want to leave any stone untouched. So that is where I am, and Dugireddy garu cheppagane, like I really wanted to explore and see. Everything has a science behind it. Edaina gani urke raadu. Like every field of medicine has a science behind it, and you have to be open to receive that. Okay. థ్యాంక్ యూ నందిని గారు. అలాగనే మనతో పాటు మన గాటా ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. అన్ని అసోసియేషన్ తరఫున మనం బోల్డెన్ ఈవెంట్ చేస్తూ ఉంటాం, బట్ ఇది డిఫరెంట్ ఈవెంట్, కమ్యూనిటీ బెనిఫిట్ కోసం. సో ఈ ప్రత్యేకమైన ఎంటైర్లీ డిఫరెంట్ ఈవెంట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్, ఇది సంతోషం అనాలా లేకపోతే ఇంతమంది అటెండ్ అయినందుకు దుఃఖం అనాలని చెప్పేసి అర్థం కావట్లేదండి అది. సో సార్ చెప్పినట్టు యాక్చువల్గా స్టాటిస్టిక్ చెప్పారు. ఒకప్పుడు 1000 మందికి ఒకరికి ఉండేది, ఇప్పుడు 50 మందికిలో 5గురికి వస్తుందని చెప్పేసి. ఒకప్పుడు నా చిన్నప్పుడు చూస్తే ఒక ఊరికి ఒకరికి 2 కనపడేది, ఇప్పుడు వాడకి 2-3 లెక్క కనపడే అంత సిచ్యువేషన్కి వచ్చింది. సో అలాగే ఏఎంఆర్ గారు చెప్పినట్టు ఏంటంటే, చాలా అంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ బిహైండ్ దిస్ అని చెప్పేసి. చాలామంది ఏంటంటే ఇప్పుడు జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాము అంటే, జాబ్ వచ్చి సెటిల్ అయ్యే టైంకల్లా 30-35 ఇయర్స్ క్రాస్ అయిపోతున్నాయి. ఆ టైంలో మనకు వచ్చే కిడ్స్ అంటే అప్పటి వరకు మనం వెయిట్ చేసి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దానివల్ల జరిగే అనర్థాలు కూడా సారీ వాళ్ళ కళ్ళగట్టినట్టుగా చూపించారు మనకి. కాబోయే యువతరం అందరూ కూడా ఏంటంటే, ఓకే ఎలాగ సెటిల్మెంట్ కావాలి, సెటిల్మెంట్ కన్నా ముందు కూడా మన ఫ్యామిలీ, మన యొక్క వంశాన్ని కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాంటి యొక్క చాలా ఎగ్జాంపుల్స్ ఏఎంఆర్ గారు చెప్పారు. సో మీరు చెప్పినట్టు ఇలాంటి ఈవెంట్ ఫస్ట్ మాకు గిరీష్ అండ్ వెంకట్ గారు అన్నప్పుడు ఒకసారి భయం వేసింది యాక్చువల్గా. అంటే చాలా సెన్సిటివ్ ఇది. మన ఈవెంట్స్ కంటే అందరినీ పర్సనల్గా ఇన్వైట్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ అవుతుందంటే ఆల్మోస్ట్ 1000 మందిని పర్సనల్గా ఇన్వైట్ చేస్తాను. ఇలాంటి దానికి వెళ్ళి మీ ఇంట్లో ఒక ఆర్టిజం కిడ్ ఉన్నారా, ఒక సెషన్కి రాండి అని చెప్పి అడగటం చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఏ గుడ్. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటిది అని చెప్పేసి చాలా భయం వేసింది యాక్చువల్గా నాకు. సో త్రూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా నేను ఫార్వర్డ్ చేశాను. అలాగే వెంకట్ గారు, దాని తర్వాత మా యొక్క గాటా టీము, అలాగే మా గాటా పాస్ట్ మెంబర్స్ కూడా చాలామంది అందరినీ కమ్యూనికేట్ చేసి ఈరోజు అంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో బాగా అందరూ పథకాలు కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు. సో గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్గా గాటా తరపున ఒక వాగ్దానం కూడా ప్లాన్ చేస్తున్నామండి. సో ఆ డీటెయిల్స్ ముందు మళ్ళీ అనౌన్స్ చేస్తాము. అలాగే యాక్చువల్గా చాలామంది యూత్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మెంటల్ టెన్షన్ ఎలా అవాయిడ్ కావాలి, దాని తర్వాత మా యొక్క ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అదొకటి ఆలోచిస్తే అంటే ఈ యొక్క ఆటిజంకి మెయిన్ కారణం అదంతా తెలిసిన తర్వాత సో ప్లానింగ్ అంతా కూడా డిఫరెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మా ఫెలో అసోసియేషన్స్ కూడా ఈ యొక్క డిజార్డర్స్ మీద ప్లస్ ఈ యొక్క కాంప్లికేషన్స్ రావడానికి రూట్ కాజెస్ మీద కూడా కమ్యూనిటీలో స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పేసి వర్క్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వల్ల ఆటిజం అవాయిడ్ చేయొచ్చు. అదే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి అలాగే యూత్ని ప్లస్ ఉమెన్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి నా యొక్క కమ్యూనిటీ లీడర్స్ అందరినీ కూడా కోరుకుంటున్న విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ మనం ఇంకా చేద్దాము. ఏ అసోసియేషన్ ఇంకా పర్లేదండి, వీఆర్ బిహైండ్ all our associations. Thank you so much. Thank you NRI and thank you AMR garu for coming and going forward. మా గాటా టీం చెప్పినట్టుగా
నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఘాటా మేము ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తామండి. ఇట్ ఈస్ హానర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. What motivate you to come here today to engage in a community helping discussion? That's a great question అండి. I mean, ఇప్పుడు autism, it has become a pandemic. మనం చూస్తున్నాం, we have heard so many people talk about it, but coming together, addressing it, AMR Garu, this is an opportunity he gave us, and we are lucky to take advantage of this. We have seen so much exchange of opinions and exchange of information in this gathering, and that's very encouraging to hear. And manam baita chustam kani naaku, I'm not very close to it, but sitting here and listening to each and every one of us, you know, it hit home. Like, you know, even though మా ఇంట్లో లేకున్నా కూడా మన సొసైటీలో ఇంత అవుతుంది అంటే ఇట్స్ this is definitely something to be addressed. And AMR గారికి చాలా థ్యాంక్ యూ ఫర్ even coming here and taking this time. Last 3 hours నుంచి తన అంటే కంటిన్యూస్గా ఆన్సర్స్ చేస్తూనే ఉన్నారు అందరి క్వశ్చన్స్. సో రియలీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ AMR గారు, అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ ఆర్గనైజింగ్ దిస్. యాజ్ ఏ హోల్ ఈరోజు గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ అలాంగ్ విత్ మన వెంకట దుగ్గిరెడ్డి గారు ఇంత చక్కని ప్రోగ్రామ్ చేయడం చాలా మంచి విషయం. అలాగనే డాక్టర్ AMR గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అట్లాంటా. మీ US ట్రిప్లో అట్లాంటా ఒక భాగం అవ్వడం, కమ్యూనిటీకి యూజ్ అయ్యే సెషన్ చేయడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఇట్ ఫర్ నౌ. విల్ క్యాచ్ అప్ విత్ మోర్ న్యూస్ లేటర్. థ్యాంక్ యూ. బై.